మనకి మనమే తక్కువ చేసుకొని మాట్లాడితే మనకి ఇంకెవరు రెస్పెక్ట్ ఇస్తారు? మనం చేసే పనిలో మనం స్ట్రాంగ్‌గా ఉన్నామని మనం ఫస్ట్ నమ్మాలి. తర్వాత ఎదుటి వాళ్ళకి చూపించగలగాలి. అంతేగాని మనల్ని తక్కువ చేసి మాట్లాడే ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వద్దు. బీయింగ్ ఏ వుమెన్ మనం చేసే పని తక్కువేమీ కాదు. యాజ్ ఎ వర్కింగ్ వుమెన్, యాజ్ ఎ హోమ్ మేకర్, యాజ్ ఎ మామ్ వీ ఆర్ మల్టీ టాలెంటెడ్ అండ్ ప్రతి రెస్పాన్సిబిలిటీస్‌ని మనం తీసుకుంటాము. ప్రతి అమ్మాయికి ప్రతి చోట ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. అంతటి బాధను కూడా బయటికి చూపించకుండా ఉంటామే, అంతకన్నా స్ట్రాంగ్‌గా ఎవరైనా ఉంటారా అసలు? అందరి దగ్గర మంచి అయిపోవాలంటే ఎవ్వరికీ సాధ్యమైన పని కాదది. ఎవరికైనా సరే వాళ్ళకి అనుకూలంగా ఉన్నంత వరకే మనం మంచి వాళ్ళం, లేకపోతే చెడ్డవాళ్ళం. వాళ్ళ కోసమా మనం బాధపడుతున్నాం? ఇలా మనం పట్టించుకుంటూ ఉంటే మన లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా మన లైఫ్లో మన ఎప్రిషియేషన్ మనమే, ఇంకెవ్వరూ కాదు. మన లైఫ్లో ప్రతిదీ ఉంది అంటే మనం హ్యాపీగా ఉన్నామని అర్థం కాదు. మనకున్న దాంట్లోనే చిన్న చిన్న హ్యాపీనెస్ని వెతుక్కోవడమే నిజమైన లైఫ్. ఎందుకని ఎదుటివారి ఎప్రిషియేషన్ కోసం మనం వెయిట్ చేయాలి? మనకి తెలీదా మనం ఏంటో? ఎంతటి టఫ్ సిచ్యువేషన్లో అయినా నవ్వడం నేర్చుకోగలగాలి. మనం ఎందులోనూ తక్కువ కాదు. మనం చాలా స్ట్రాంగ్. కుకింగ్, క్లీనింగ్, వాషింగ్ ఇదే కాదు కదా లైఫ్. అప్పుడప్పుడు మనకి కూడా బ్రేక్ కావాలి కదా. అలా బయటికి వెళ్తూ ఉంటే మనకి కూడా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. మనం ఏ పని చేసినా సరే మన చుట్టూ ప్రతి ఒక్కరు మనల్ని వేలెత్తి చూపడానికి రెడీగా ఉంటారు. అస్సలు పట్టించుకోవద్దు. ఆల్ బ్యూటిఫుల్ సోల్స్, హ్యాపీ ఉమెన్స్ డే.